జనక 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 రారలేరా ఓ పేద రైతా. కాషాయపు కద్దరు నేతలు రాస్తున్నారు మన తల రాతలు. కాషాయపు కద్దరు నేతలు రాస్తున్నారు మన తల రాతలు. జనక 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 రాలరేరా ఓ పేద రైతా. దేశ ప్రజల ఓట్లతో గెలిచి ఖజానాలు కోట్లు కాజేసి. దేశ ప్రజల ఓట్లతో గెలిచి ఖజానాలు కోట్లు కాజేసి. నల్ల చట్టాలు అమలు చేసిండ్రు, పేద రైతుల నడ్డి విరిసిండ్రు. చట్టాలు అమలు చేసిండ్రు, పేద రైతుల నడ్డి విరిసిండ్రు. జనక 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 రారలేరా ఓ పేద రైతా. జనక 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 రారలేరా ఓ పేద రైతా. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకంగా తెచ్చిన 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని, రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధరను కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వెళ్తున్న రైతులపై లాఠీచార్జ్ చేయించడం, కాల్పులు జరిపించడం, బాష్పవాయువు ప్రయోగించడం వంటి చర్యలను నిరసిస్తూ రైతుల పోరాటానికి మద్దతుగా సిపిఐ దేశవ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, రాష్ట్ర సమితి సభ్యులు రేగుంట చంద్రశేఖర్, బొల్లం పూర్ణిమ, గుండా మాణిక్యం మరియు జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతులు చేస్తున్న ధర్నా మీద విచక్షణరహితంగా ఇటు టియర్ గ్యాసులతోని, రబ్బర్ బుల్లెట్లతోని, రహదారులను ముళ్ళ కంచెలతోని దిగ్బంధం చేసి వాళ్ళ రైతుల మీద బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తున్నది.